హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. ఈరోజు అయితే మేము పాలక్కాడ్ అనే ఊరికైతే వచ్చాము. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కేరళ. మేము హాలిడేస్ టైంలో రావడం వల్ల ఇక్కడ రూమ్స్ దొరకడం చాలా కష్టంగా ఉన్నది. కానీ ఫైనలీ ఒక హోమ్ స్టే లాగైతే తీసుకున్నాము. ఈ హోమ్ స్టే వెనకాలైతే ఒక చిన్న గార్డెన్ లాగైతే ఉంది. ఈ జీప్లో అయితే మేము ఈరోజు ఫుల్ విజిట్ చేసాము అన్ని ప్లేసెస్. ఈరోజైతే మేము 4 ప్లేసెస్కి మేము విజిట్ చేయాలని అనుకున్నాము. ఫస్ట్ అయితే మేము మారనాటి వాటర్ ఫాల్స్కి అయితే విజిట్ చేసాం. మేము వెళ్ళే దారిలో అయితే ఇలా కొన్ని మిరియాలు చూసాము, ఇంకా ఏలకలు కూడా చూసాము. అన్నీ పచ్చిగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ రోడ్స్ అయితే ఇలా ఉన్నాయి. మాకైతే ఆఫ్ రోడ్ రైడింగ్ లాగా అయితే ఉండింది. ఇవైతే కాఫీ బీన్స్ అనమాట. కొంచెం దూరం వెళ్ళాక వెహికల్ అయితే పార్క్ చేసి మేము నడుచుకుంటూనే వెళ్ళిపోయాం వాటర్ ఫాల్స్ దగ్గరికి, ఎందుకంటే అక్కడ సరిగ్గా రోడ్ లేదు. ఫైనలీ మేము ఈ మారనాటి వాటర్ ఫాల్స్కి అయితే మేము రీచ్ అయిపోయాం. నేను నా ఫ్రెండ్ అయితే ఇక్కడ ఆడుకుంటున్నాం. వాటర్ అయితే చాలా కూల్ అండ్ ఫ్రెష్గా అయితే ఉన్నాయి. ఈ ప్లేస్ అయితే ఒక హిడెన్ జమ్ అని చెప్పాలి. ఇక్కడ ఎవ్వరు లేరు, మేము తప్ప. సో చాలా బాగున్నది. నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్ళేటప్పుడు మాకు మంచిగా ఆకలేసి మేము తెచ్చుకున్న స్నాక్స్ అయితే తిన్నాము. నెక్స్ట్ అయితే మేము నరసింహ నోస్ పాయింట్కి అయితే వెళ్తున్నాము. మాకైతే ఈ ప్లేస్ అంత సాటిస్ఫైడ్గా లేదు. ట్రక్కింగ్ లాగైతే ఉన్నది మాకు ఇది. పైన నుంచి చూడడానికి వ్యూ అయితే ఇలానే ఉన్నది. నెక్స్ట్ స్పాట్ అయితే మేము భవానీ రివర్కి అయితే వెళ్ళాము. మా అక్కలు అయితే ఈ రాక్ మీద అయితే క్లైమ్ చేశారనమాట. కానీ వీళ్ళైతే ఇక్కడ నీళ్ళల్లో చిన్న చిన్న చేపలు ఉంటే దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. పేరెంట్స్ అయితే ఇక్కడ మంచిగా చిల్ అవుతున్నారు. ఇక్కడ నుంచి మేము ఒక హోటల్కి అయితే వెళ్ళిపోయాం. అందరూ మంచి ఆకలితో అయితే ఉన్నారు. ఇక్కడైతే మేము ఆల్ఫహమ్ చికెన్ బిర్యానీ, ఆ తర్వాత ఫిష్ ఫ్రై అయితే ఆర్డర్ చేసాము. మన ఊర్లో గ్రిల్ చికెన్ లాగా ఇక్కడ ఆల్ఫహమ్ అమ్ముతున్నారు. మేమైతే జంగిల్ సఫారీకి వెళ్ళాం తిన్న తర్వాత. ఇక్కడైతే చాలా వైల్డ్ యానిమల్స్ ఉన్నాయని చెప్పారు, కానీ ఆవులు తప్ప మాకేం కనపడలే. ఇక్కడైతే ఒక ఎలక్ట్రిసిటీ టవర్ అయితే ఉంది. ఇది కూడా ఒక వ్యూ పాయింటే. ఇక్కడ నుంచి చూస్తుంటే ట్రీస్ అన్ని చాలా చిన్నగా ఉన్నాయి. ఇక్కడ వచ్చి మేము ఫొటోస్ అన్ని తీసుకున్నాము. రెండుసేపు అలా చూసేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వచ్చాక మేము ఇలా క్యాంప్ ఫైర్ అయితే వేసుకున్నాము. నెక్స్ట్ డే అయితే బయలుదేరి చెన్నైకి అయితే వచ్చేసాం. ఇదైతే ఒక 3 to 4 days ట్రిప్. Thank you for watching. Please like, share and subscribe.